తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఈ ఉదయం ఈ సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడాలి. వారి కళ్ళకు అపవాది కట్టిన ఆ కట్లన్నీ తెగిపోవాలి. మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీ కార్యమును జరిగించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఈ దినం వాక్యంలోకి వెళదాం. 82వ కీర్తన. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. 82వ కీర్తన 5వ వచనం, 6వ వచనం చదువుకుందాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరందరూ దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట అంటే, యెహోవాగా పిలువబడుతున్న కాలంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రాకమునుపు ఆయా ప్రవక్తలలో నుంచి మాట్లాడిన మాట. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఈ వాక్యం ప్రతి ఒక్కరూ చాలా చాలా ప్రార్థనా పూర్వకంగా వినాలి. మీరు దైవములనియు అంటే మన దేవుడు ఎవరంటే ఆయన సృష్టికర్త. ఆయన మనుషులను తయారు చేసిన వాడు. సర్వాన్ని మాట ద్వారా చేసిన దేవుడు ఆయన. మనమందరం ఎవరు అంటే ఆయన కుమారులం. ఇక్కడ దైవములు అనటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి తిమోతి ఉన్నాడు అనుకోండి. తిమోతి కొడుకుని ప్రజలు ఏమంటారంటే తిమోతి కుమారుడు అంటాడు, లేకపోతే చిన్న తిమోతి వస్తున్నారని మాట్లాడుతూ ఉంటారు. అర్థం అవుతుందో అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోండి. తిమోతి వాళ్ళ కొడుకు వస్తే ఆ కొడుకుని చూసి ఏమంటారంటే చిన్న తిమోతి వస్తున్నాడని కొంతమంది అంటారు, తిమోతి వాళ్ళ కొడుకు వస్తున్నాడని కొంతమంది అంటారు. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగు పిల్ల ఉంటుంది. ఏనుగేమో ఏనుగు పిల్లనేమో చిన్న ఏనుగు అంటారు. అట్లనే మీరందరూ దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నానంటున్నాడు దేవుడు. కింద ఏమంటాడంటే, అయినను ఇద్దరు మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. దేవుని బాధ ఏంటంటే, మీరేమో సర్వోన్నతుని కుమారులు. నీ దేవుడు ఎవరంటే శూన్యంలో సమస్తమును చేసిన వాడు ఆయన. మాట ద్వారా సూర్య చంద్ర నక్షత్రములను భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు ఆయన. అయినను సాధారణ మనుషుల వలె చనిపోతున్నారని దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు ఆదామును తయారు చేసి ఆదాముతో ఏమంటాడంటే, ఈ భూమిని లోపరుచుకొనుడి, ఈ భూమిని ఏలుడి అంటాడు. లోపరుచుకోండి, ఏలండి అంటే ఏలుబడి చేయండి. దాని తర్వాత ఏమంటాడంటే, అబ్రహాము దగ్గర కొన్ని జంతువులు పంపిస్తాడు. పంపించి అబ్రహాము ఏ పేరు పెడతాడా అని చూస్తాడు దేవుడు. చూసినప్పుడు అబ్రహాము ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు ఆ జంతువులకి అట్లా ఉండిపోయినాయి, పేర్లుగా అట్లా ఉండిపోయినాయి. అయితే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం.
కానీ ఇతర మనుషులు చనిపోయినట్టు సాధారణంగా చనిపోతున్నాం. దాని విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. మనం ఫరో దగ్గర మోషేని చూస్తే మోషేతో ఏమంటాడంటే దేవుడు, నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించున్నానంటాడు. కాబట్టి ఉదయం వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరంటే సాధారణమైన మనిషివి కాదు, కానీ నీ దేవుడు అసాధారణమైన దేవుడు. ఆయన అసాధారణమైన కార్యములు చేసే దేవుడు. ఆయన నీకు అర్థమయ్యేటట్లుగా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటదంటే పక్షిరాజు. ఈ పక్షిరాజు పైకి ఆకాశం ఎత్తుకెళ్తుంది. ఎక్కడ నుంచో కింద ఉన్న పాముని, కింద ఉన్న పిల్లల్ని కనిపెడతా ఉంటుంది. ఏ పక్షి కూడా అంత ఎత్తుకి ఎగరలేదు, కానీ పక్షిరాజు పైకి ఎగురుతూ ఉంటుంది. అయితే ఏం జరిగిందంటే పక్షిరాజు అనేది చాలా గొప్ప జంతువు. అయితే ఒకసారి ఈ కోడి గుడ్డులతో పాటు ఈ పక్షిరాజు గుడ్డు కూడా కలిసిపోయింది. కలవటాన్ని బట్టి ఈ కోడి అన్ని గుడ్లను పొదిగింది. దాని తర్వాత పిల్లలు అయ్యాయి. దాంట్లోనే పక్షిరాజు కోడి గుడ్డు కూడా ఉంది, ఆ పక్షిరాజు గుడ్డు కూడా ఉంది. అయితే ఈ కోడి పిల్లలు ఎట్లా కింద తింటున్నాయో, ఎట్లా ఉంటున్నాయో, ఈ పక్షిరాజు కోడి గుడ్డు కూడా అట్లానే ఉంటూ, అట్లానే కోడి పిల్లలతో ఉంటూ, అట్లానే మేతకు వెళుతూ, అట్లానే వాటితో ఉంటూ సహజంగా చనిపోయింది. అయితే ఈ పక్షి రాజుకున్న గొప్పతనం ఏంటో ఈ పక్షి రాజు కోడి పిల్లకు తెలియదు, కాబట్టి సాధారణంగా చనిపోయింది. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, మరలా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడతాడు. 10వ అధ్యాయం 34వ వచనంలో పైన అదంతా రాసి, దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చినో వారు దేవుని కుమారులని మాట్లాడతాడు. అదే వాక్యం కీర్తనల్లో మనం ఫస్ట్ చదివాం. కాబట్టి ఈ భూమి మీద దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందో, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు ఎవరైతే సాధారణమైన వ్యక్తులు కాదు, కానీ ఒక అసాధారణమైన వ్యక్తులు. వారిలో ఉన్నది అసాధారణమైన ఆత్మ, సాధారణమైన ఆత్మ కాదు. ఎప్పుడు చూసినా మన సమస్యలు, మన తిండి, మన వస్త్రం, మన అప్పులు, ఇదే జీవితాంతం కొనసాగిపోతా ఉంది. నా సహోదరుడా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు. ఎవరంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు గుర్తు చేస్తున్నాడు. అయినను ఇతర మనుషులు చనిపోయినట్టు చనిపోతున్నారు, అయినను ఇతర మనుషులు భయపడ్డట్టు భయపడుతున్నావు, ఇతర మనుషులు పారిపోయినట్టు పారిపోతున్నావు, ఇతర మనుషులు తిండి కోసం, క్షేమం కోసం, డబ్బు కోసం పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నావు. కానీ యేసు క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆల్రెడీ ఆ ఆశీర్వాదాన్ని, ఆ బ్లెస్సింగ్ ని దేవుడు ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. ఎప్పుడైతే మనం దేవుని కుమారులమని ఎరుగుతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యం చేస్తాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఫరోకి మోషేని దేవుడుగా నియమించాడు. ఇంకా మనం చూస్తే యేసయ్య ఒక మాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు యేసు ప్రభు. దాని తరువాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి యేసు క్రీస్తుని ప్రజలు ఎలా చూడాలి? ఈ భూమిపై
దేవుని ఆశ, పరిశుద్ధాత్ముని ఆశ ఏంటంటే క్రైస్తవుడిగా, విశ్వాసిగా, సేవకునిగా నీ నోటి మాటలో నుంచి ప్రజలు దేవుని చూడాలని ఆశపడతారు. నీ చూపు, నీ ప్రవర్తన, నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు కనబడాలని పరిశుద్ధాత్మ ఆశపడతాడు. దేవుణ్ణి నీలో చూడాలని ప్రజలు ఆశపడతారు. కాబట్టి మనం ఎవరు అంటే ఏదో సాధారణంగా కుటుంబం, భార్య, భర్త, వంట పని, లేకపోతే నువ్వు జాబ్, ఇది కాదు మన జీవితం. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఈ భూమిపై మనల్ని తయారు చేశాడు ఆయన. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన లోకానికి వెలుగు. ఆయన అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు మాట్లాడతాడు. మనకెన్నో సమస్యలు ఉన్నాయి, అయినను ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదుకుడి, మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహింపబడును, మీకు ఏమి కావాలో మీ తండ్రికి తెలుసు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు ఏదో సాధారణంగా జాబ్ చేసుకొని ఒక హౌస్ భార్యగా, ఒక యజమానుడిగా, ఒక భర్తగా సాధారణంగా జీవిస్తూ చనిపోవటం దేవుడి చిత్తం కాదు. ఇప్పుడు ఈ సమయాలలో, ఈ యొక్క పరిస్థితులలో, మొత్తం ప్రపంచం అంతా ప్రతికూల పరిస్థితులలో కొన్నిసార్లు దైవజనుల దగ్గరికి విశ్వాసులు రాలేని పరిస్థితి, కొన్నిసార్లు దైవజనులు విశ్వాసుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈ టైంలో ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని రాకడ సమీపంగా ఉంటుండగా నువ్వు ఒకవేళ పనికి వెళ్తున్నావేమో, లేకపోతే నువ్వు జాబ్కి వెళ్తున్నావేమో, లేకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావేమో, ఒక టీచర్గా పనిచేస్తున్నావేమో, ఈ వాక్యాన్ని వింటున్న నీవు యేసయ్య కోసం, యేసయ్య గురించి నీ తోటి వారితో పంచుకొని, వాళ్ళు ఎన్నో బాధల్లో ఉంటారు, నన్ను ఇట్లా దేవుడు విడిపించాడు, నిన్ను కూడా విడిపించడానికి ఆయన శక్తివంతుడని దేవుని మాటలు చెప్పి వారిని, నువ్వు ఏ సేవకుని దగ్గరికి వెళ్తున్నావో ఆ సేవకుని దగ్గరికి తీసుకెళ్ళు. నీవు ఏ సేవకుని వాక్యాన్ని వింటున్నావో ఆ సేవకుని వాక్యాన్ని వినిపించు. నీవు ఏ సేవకుడు దగ్గర బాప్తిసం తీసుకున్నావో ఆ సేవకుని ద్వారా బాప్తిసం ఇప్పి. దీని ద్వారా దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు సాధారణ మనిషిగా చనిపోవటం దేవుని చిత్తము కాదు. ఒక అసాధారణమైన ప్రణాళికతో దేవుడు ఈ భూమిపైకి నిన్ను తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఒకవేళ చేతబడి శక్తులని, మాంత్రిక శక్తులని, దెయ్యమని, అదని ఇదని భయపడుతున్నావేమో, ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు, దేవుని తర్వాత అధికారం ఎవరిదంటే ఈ భూమి మీద మనది మాత్రమే. ఎంత మంది అయితే తిరిగి జన్మించిన అనుభవం, అంటే బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి వచ్చారో ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు, కుమార్తెలు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు గమనించాలి, ఏదో నీ జీవితం వరకే నాయే సమస్యలు అనుకోవద్దు. నీవు దేవుని నీతిని, రాజ్యాన్ని ఎదుట మొదలుపెట్టు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి నీవు కొన్ని ఆత్మలను ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీ తోటి వాళ్ళకి, నేను ఇట్లా చర్చికి వెళ్ళాను, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నేను ఫలానా సేవకుని దగ్గరికి వెళ్ళాను, నాకు ఈ విధంగా మేలు చేశాడు అని నువ్వు కూడా కొంత దేవుని పని చేయటం ద్వారా నీ సేవకుడు ఎంతగానో సంతోషపడతాడు. ఇంకంతకంటే నీ పరలోక తండ్రి సంతోషపడతారు. ఈ భూమి మీద దాని కొరకు నీకు రివార్డ్ రాకపోవచ్చు, పరలోకమందు తండ్రి ఒక్క పాపి మార్పు విషయమై చాలా సంతోషపడే దేవుడు ఆయన. కాబట్టి దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆయన నిన్ను పిలుస్తుండగా ఈరోజు తీర్మానం తీసుకుందాం. మనం సాధారణంగా చనిపోతాం. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనం సాధారణంగా చనిపోవటానికి దేవుడు మనల్ని సాధారణంగా భూమి మీదకి తీసుకురాల.
ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన సమస్తాన్ని మన కొరకు ఇచ్చేసాడు. అందుకని ఒక చోట రాయబడి ఉంటుంది, నీతి మంతుల మరణము యెహోవా దృష్టికి విలువైనది. అది అర్ధాంతరంగా చావులు వస్తాయని భయపడద్దు. లోకం ఎట్లున్నా, లోక పరిస్థితులు ఎట్లున్నా, నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. నువ్వు భయపడద్దు. కానీ దేవుని నీతిని, రాజ్యాన్ని వెదకటానికి నువ్వు సిద్ధపడవు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది ఆగిపోయినా నీవిది ప్రారంభించుడు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ఎవరో మాకు గుర్తు చేసినందుకు వందనాలు. ఈ సమయంలో అయ్యా నీ పని కొరకు మేము సిద్ధపడుతున్నాం. నీవు మమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేసినందుకు వందనాలు. ఇంకా ఎంతో మంది ప్రజలు నిన్ను ఎరగని వారు ఉన్నారు. వారికి నిన్ను పరిచయం చేయటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంత మంది బిడ్డలైతే ఆశ కలిగి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారో వారి జీవితాలలో నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.